చాణక్యుడు విధానాల గురించి చాలామందికి తెలుసు. చాణక్య నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు మానవుల గురించి వివరణాత్మకంగా సమాచారాన్ని అందించాడు. ఒక వ్యక్తి తన సద్గుణాల వల్ల జీవితంలో విజయం సాధిస్తే, విజయవంతమైన పని కూడా చెడు పనుల వల్ల విఫలమవుతుందని చాణక్యుడు చాలా చెప్పాడు. ఒక వ్యక్తి కొన్ని లోపాలుంటే అతను ఎంత ప్రయత్నించినా అతను విజయం సాధించలేడు. అలాంటి వాటిని ఎప్పుడు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు ప్రజలకు సలహా ఇచ్చాడు. ఒక వ్యక్తి యొక్క జీవన విధానం, అతని గుణాలు, దోషాలు అతని జీవితాన్ని నిర్దేశిస్తాయి అని చాణక్యులు చెప్పారు. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి. అయితే ఈ లోపాలు సకాలంలో తొలగించకపోతే జీవితాంతం బాధపడాల్సింది తప్పనిసరి అని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఇవి వైఫల్యానికి దారితీసే కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. చంచలమైన మనస్సు. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ప్రశాంతమైన మనస్సు చాలా అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనస్సు శాంతించని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడట. చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండలేరు, ఏదైనా పనిని బాగా చేయలేరు. అలాంటి వారిని జీవితాంతం అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వారి లోపం వలన జీవితంలో అపజయాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల సంతోషం చూసి దుఃఖం చెందడం. చాలామందికి ఇతరుల సంతోషాన్ని చూసి బాధపడే ధోరణి ఉంటుంది. చాణక్యుడు చెప్పాడు, అలాంటి వ్యక్తులు జీవితాంతం ఒంటరిగా ఉంటారట. ఇతరులు విజయాన్ని చూసి తట్టుకోలేరు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడు విజయం సాధించలేరని, ఇతరుల మద్దతు పొందలేరు. అదుపులేని మనస్సు. ఒక వ్యక్తి తన మొత్తం శరీరాన్ని తన మనస్సు ద్వారా నియంత్రిస్తాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనస్సు నియంత్రణలు లేని వ్యక్తి యొక్క మనస్సు, శరీరం ఏ పనిని చక్కగా చేయలేవట. అటువంటి అస్థిరమైన మనస్సు ఉన్న వ్యక్తులు ఏ పనిని దృష్టి పెట్టలేరు, నిర్ణయాలు తీసుకోలేరు. ఇది ఒక వ్యక్తి యొక్క వైభవంలో అతిపెద్ద లోపమట. క్రమశిక్షణగా ఉండకపోవడం. క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. అలాంటి వారు విజయం సాధించినా అది ఎంతో కొంతకాలం నిలవదు. మీ పనులు విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో చేయడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుంటే ఏ వ్యక్తి విజయం సాధించలేడు. నిజాయితీగా లేకుండా ఉండటం. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే ఏ పనినైనా పూర్తి అంకితభావంతో నిజాయితీతో చేయండి. పనిని అజాగ్రత్తగా ఉండేవారు జీవితంలో ఇప్పటికీ విజయం సాధించలేరట. జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఒక వ్యక్తి నిజమైన స్నేహితుడు. చాణక్యుడి ప్రకారం పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా, అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అది ఎప్పుడు వృధా కాదట. అందువల్ల జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం చాలా కష్టం. లక్ష్యం లేకపోవడం. కష్టకాలంలో కూడా తమ లక్ష్యాలను వదులుకొని ఓర్పుతో, నిజాయితీతో తమ పని చేసేవారు తప్పకుండా విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు. విజయం గులాబీ లాంటిది. దాని మార్గం ముళ్ళతో నిండి ఉంటుంది, కానీ గమ్యం చాలా అందంగా ఉంటుంది. లక్ష్యం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. సోమరితనం. ఊరికే కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేం. విజయం కోసం నిరంతరం శ్రమించాలి. జీవితంలో కష్టాలను అధిగమించడానికి కష్టపడటం మాత్రమే మనిషికి సహాయపడుతుందని చాణక్యుని యొక్క నీతి చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.